అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను నా ఛానల్లో చాలా దేవుడి పాటలు పాడానని ఇంతకుముందు చాలా 250 దాకా పాటలు పాడాను, స్తోత్రాలు పాడాను. అక్కడక్కడ మధ్యలో కొన్ని సైడ్ సీన్స్ కూడా ఉన్నాయండి ఆ ఛానల్లో. అయితే ఇవాళ ఈ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం చదువుతున్నానండి. చదివి అప్లోడ్ చేస్తున్నానండి. కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, చదవటం రాని వాళ్ళు ఉంటారు, చదవటానికి టైం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను చదివి అప్లోడ్ చేస్తే కనీసం పెట్టుకొని వింటారు కదండి. నాకు చాలా శ్రీ గురు చరిత్రం చాలా బాగుంది, మంచిదండి, చదువుతాను అంటున్నారు. ఇంతకుముందు కూడా ఒకళ్ళు మాకు బుక్ ఇస్తే ఇక మా ఇంట్లో పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు. అయితే నేను చదవటం అంటే ఏదో వింటున్నాను కాదు. మొన్న మళ్ళీ నేను ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ మా చెల్లి వాళ్ళ కాలనీలో ఉన్న మాస్టర్ అండి, ఆయన అక్కడ సంస్కృతం క్లాసులు నడుపుతున్నారనమాట. ఫ్రీగా చెప్తారండి ఆ కాలనీలో. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటి పార్కింగ్ దగ్గర కూర్చొని చక్కగా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చెప్తారండి. అయితే నేను వెళ్ళేదాన్ని. నాకు కూడా చాలా బాగా అనిపించింది సంస్కృతం నేర్చుకోవటం, ఇప్పుడు చదవటం, పాఠాలు చదవటం అవన్నీ. అంటే మన ఏజ్కి మా పెద్దవాళ్ళకి కొంచెం కష్టం కదని అయినా చదువుతున్నారు మా చెల్లి వాళ్ళు. నేనంటే అక్కడ ఉండను కదండి రెగ్యులర్గా. అయితే నేను మన ఒకేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళి పారాయణంలో పాల్గొనేదాన్ని, పాటలు పాడేదాన్ని. సార్ చాలా బాగా చెబుతారండి ఆయన. అయితే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుకుంటా ఆయన పేరు, ఓకేనండి. ఆయన వాళ్ళ ఇంట్లోనే చెప్తారు అనమాట. డైలీ ఉంటుంది సంస్కృతం క్లాసు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు. మయూరి నగర్లో, మియాపూర్ దగ్గర ఉన్న మయూరి నగర్లో రోజు 5 అలా వస్తారు ఆయన. ఎగ్జామ్స్ రాపిస్తారు, అన్నీ చేపిస్తారనమాట. ఇక పెద్దవాళ్ళం మేమే శనివారం శుక్రవారం పారాయణం చేసుకునేవాళ్ళం. ఆ పారాయణంలో ఏంటి తెలుసా అండి, విష్ణు సహస్రనాలు, లలితా సహస్రనామం, ఖడ్గమాల, దేవీ స్తోత్రమాలన్నీ చదువుకునేవాళ్ళం. ఆయనకి లలితాదేవి అంటే చాలా ఇష్టం అండి ఆ సార్కి. అయితే ఎప్పుడు టైం ఉండేప్పుడండి కుంకుమ పూజ చేసేసుకుని అమ్మవారి ఫోటో పెట్టి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామం చదువుకునేవాళ్ళు, మాతో చదివించేవాళ్ళు. అయితే ఆ సారు నేను చిన్న గిఫ్ట్గా కొన్ని కుర్చీలు కొనిచ్చానండి ఆ క్లాసులో కూర్చోవటానికి. ఆ చైర్లు ఇచ్చినందుకు ఆయన నాకు ఇదెంతో ఇదిగా గురు చరిత్ర బుక్కు, మరి బ్లౌజ్ పీసులు, ఒక టవలు, ఇట్లా అన్నీ నాకు ఇచ్చండి. చక్కగా నాకు ఎంతో ఇదిగా మరి నాకు గొప్పగా నాకు సన్మానంలాగా చేశారనమాట. అప్పుడు ఈ గురు చరిత్ర బుక్ ఇచ్చారు నాకు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు అండి మీరు చూసే ఉంటారు నా వీడియోలో. దుర్గా అని మాకు చాలా క్లోజ్ అనమాట అమ్మాయి. మా అమ్మాయితో సమానం అనమాట. ఇక ఆ పాపాళ్ళు షిరిడి వెళ్ళి ఈ గురు చరిత్ర తీసుకొచ్చారండి. తీసుకొస్తే నాకు ఇచ్చారు అనమాట. విజయవాడ వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది. ఇస్తే నేను అమ్మ దుర్గా నాకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉందమ్మా, నాకు ఒక సింగిల్ వెళ్ళే కదండి, ఒకటే టికెట్ కదా, నాకు వెయిట్ ఎక్కువ ఉందమ్మా, మీరు వెళ్తున్నారు కదా దుబాయ్, మీరు తీసుకెళ్ళి మన ఆఫీస్లో పెట్టండి అమ్మా, ఆఫీస్లో పెడితే ఎప్పుడైనా పిల్లలు చదువుకుంటూ ఉంటారు అని అన్నాను అనమాట. అని వాళ్ళతో పంపించా. అయినా సరే మళ్ళీ నాకు బాబా గారు రెండోసారి మళ్ళీ నా చేతికి ఇప్పించారనమాట ఈ మాస్టర్ ద్వారా, సంస్కృతం మాస్టర్ ద్వారా. అందుకని చదవాలని పట్టుగా నేను చదువుతున్నాను. అట్లాగే చదివి అప్లోడ్ చేయాలని నా మనసుకు తోసింది. ఎందుకో పెద్దవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఎవరన్నా పెట్టుకుని వింటారు కదా, ఇవాళ రేపు చక్కగా అందరూ యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పి చదివి నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనా అండి? మీరు కొంచెం ఓపిక్గా చక్కగా మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా వినండి. 15-20 నేను ఈ ఒక్కొక్క ఎపిసోడ్ అండి నేను హాఫ్ ఎన్ అవరే పెడతానండి. ఎందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ అంతసేపు వినలేరు కదండి. అరగంట అంటే వినొచ్చు. ఓకేనండి? నాకు మొత్తం యూట్యూబ్లో 3 ఛానల్స్ ఉన్నాయండి. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదండి, ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ స్తోత్రమాలిక అనే ఛానల్ పెట్టుకున్నానండి. నాకు ఆ ఛానల్ పెట్టడానికి కారణాలు, రీజన్ ఏంటంటే ఇండియాలో ఉన్న రోజులు అక్కడ పిల్లలు, మా హస్బెండ్, పని, దాంట్లోనే నా టైం అంతా అయిపోయేది. పారాయణాలకు వెళ్తుండేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని, పూజలకి. మా అపార్ట్మెంట్లోనే గణేష్ బాబా గుడి ఉంది. చక్కగా ఎవ్రీ ఫ్రైడే పారాయణం చేసుకునేవాళ్ళం. మరి గీతా జయంతి రోజు పారాయణం చేసుకునేవాళ్ళం మా గురువు గారు, మేమందరం కలిసి. ఇక ఇట్లా చక్కగా పండగలకి, కార్తీక మాసంలో అన్నీ చదువుకుంటుండేవాళ్ళం. అమ్మవారి పూజలప్పుడు కూడా రోజు లలితా సహస్రనామం చదివేవాళ్ళం.
మరి చండీ హోమం ఉండేది కదండి, లలితా సహస్రనామం చదివేవాళ్ళం, కనకమాల చదివేవాళ్ళం, మరి లక్ష్మీ అష్టోత్తరం చదివేవాళ్ళం. అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఇంకా 2016లో మా వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లా అయినప్పుడు ఏమైందంటే ఇక నేను అక్కడ ఉండలేదండి. ఆ ఇండియాలో ఉండకుండా ఆ ఇల్లు కూడా మాకు ఖాళీ చేసేసి మేము రెంట్కి ఇచ్చేసి మా పిల్లల దగ్గర ఉంటున్నా ఇప్పుడు. ప్రస్తుతం మా పిల్లల దగ్గర అండి దుబాయ్లో ఒక బాబు ఉంటాడు, ఒక బాబు ఒక పాప ఏమో యూఎస్లో ఉంటారు. వాళ్ళు ఉద్యోగపరంగా ఒక 10-15 ఏళ్ళ క్రితమే అట్లా వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు అక్కడే ఉంటున్నారనమాట. ఇంకా అయితే నేను ఒక్కదాన్ని ఇండియాలో ఉండలేక, ఆ ఇంట్లో మా వారి గుర్తులతో నేను ఉండలేక, ఆయన్ని ఆ ఇంట్లో ఉంటే నేను మర్చిపోలేను అసలు. ఎటు చూసినా ఆయన గుర్తులే ఉంటాయి. అసలు ఒక్కదాన్ని ఉండే అలవాటు లేదండి నాకు. ముందు పిల్లలతోటి ఆయనతోటి ఉన్న అలవాటుకి ఒక్కదాన్ని ఉండలేక పిల్లల దగ్గర ఉంటున్నా. పిల్లల దగ్గర 1 సంవత్సరం 6 నెలలు దుబాయ్లో ఉంటాను, 1 సంవత్సరం 6 నెలలు అట్లా యూఎస్లో ఉంటాను అనమాట. 2 పిల్లలేమో యూఎస్లో ఉంటారు, మరి ఒక బాబేమో దుబాయ్లో ఉంటాడు. అట్లా అండి నా జీవితం. అక్కడ టర్నింగ్ అట్లా తిరిగిపోయిందనమాట. అక్కడ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మా వారు లేకపోయేసరికి నా జీవితం ఒక మలుపిల్లి తిరిగిపోయింది. అప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు నాకేంటంటే అండి, ఇంట్లోనే ఉంటాం, చదువుకోవచ్చు, పుస్తకాన్ని చదువుకోవచ్చు, దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవచ్చు, చదువుతుంటాను. కానీ నేను ఎక్కువ ఈ సెల్లులో అండి పాటలు వింటూ ఉండేదాన్ని. దేవుడి పాటలు, స్తోత్రాలు, గరికపాటి వారి ప్రసంగాలు అట్లా అన్నీ వింటుంటానండి. ఫస్ట్ నుంచి కూడా మాకు కూడా ఇంట్లో కూడా పొద్దున్నే టేప్ రికార్డులు దేవుడి పాటలు పెట్టుకుని 1 o'clock దాకా ఆ దేవుడి పాటలు వింటూ పని చేసుకునేవాళ్ళం. 1 o'clock ఇక మా అమ్మగారు మా వారు ఇద్దరు కలిసి ఇక స్టార్ మహిళ పెట్టుకునేవాళ్ళు. ఇక ఆ స్టార్ మహిళ చూస్తూ అలా భోజనాలు చేసి తర్వాత రెండు సీరియల్స్ అండి, ఆ సీరియల్స్ కూడా కొంచెం అలవాటు అయ్యి చూసేవాళ్ళు అనమాట. ఓకేనండి. అయితే మరి ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఈ పాటలు పాడాలని చాలా ఇష్టం ఉండేది. నేను వింటున్నాను కదా ఇలా సెల్లులో పెట్టుకుని, నేను కూడా పాడి పెడితే అందరూ వింటారు కదా, నాకు కూడా పాటలు వచ్చు. చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు అంటే ఇష్టమండి. మా ఇంటి పక్కన ఉన్న ఒక వైశ్యాస్ అక్కయ్య అనమాట. ఆ అక్కగారితో ఎక్కువ పూజలకి, మరి సోమవారాలు ఉపవాసాలు చేయటం, పొద్దున్నే తెల్లవారుజామున చాలా మా నూతి దగ్గర స్నానం చేసి ఆ 7 దీపాలు వెలిగించటం. అక్క పేరు పుల్లమ్మ అక్కయ్య అనమాట. అసలు ఆమె పేరండి పుష్పావతి. అయితే ఆమె పుష్పావతి అనలేక మా చిన్నప్పటి నుంచి పుల్లమ్మ అని పిలిచేవాళ్ళు. ఇక మేమేమంటే మేము పెద్దగా అయిన తర్వాత మా పక్కన ఇల్లే అనమాట, మా ఇంటి పక్కనే అనమాట. ఆ అక్కయ్యని మేము పుల్లమ్మ అక్కాయ అని పిలిచి అదే అలవాటు అయిపోయిందండి. ఆ అక్కతోటి 4-5 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను అన్ని పూజలు చేస్తుండేదాన్ని. అలా నాకు దేవుడి పాటలు అంటే ఇష్టం, పూజలు అంటే ఇష్టం. ఇదంతా స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ఈ ఛానల్స్ పెట్టడానికి గల కారణం చెప్తున్నానండి. ఓకేనండి. ఇంకా అట్లా అంటే ఛానల్ పెట్టేసి డబ్బులు సంపాదించేసి, డబ్బులు వస్తే దాని తప్పులేదు కదండి, కానీ అంత కాకపోయినా కనీసం నా వాయిస్, నేను పాడిన పాటలు మా పిల్లలు వినాలి, మా ఫ్రెండ్స్ వినాలి అని నాకు అదొక ఉత్సాహం అనమాట. దేవుడి పాటలు నాకు కూడా వచ్చు కదా, పాడతానని చెప్పి నేను ఛానల్ పిల్లల్ని అడిగి ఓపెన్ చేయించా. ఈ ఓపెన్ చేయడానికి మా పిల్లలు, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ విజేత అని ఒక అమ్మాయి, ఆమె అందరూ కలిసి నాకు హెల్ప్ చేశారనమాట. ఈ ఛానల్ పెట్టుకుని కూడా నేను 2 years అవుతుందండి. అయితే దేవుడి పాటల ఛానల్కి నేను పెట్టాలనుకుని మేమేం చేసాము, వాళ్ళు అన్నారు ఏం పెడదామా ఆంటీ అని ఆ పాప అడిగితే నేనన్నా ఏముందమ్మా అమ్మవారి ఫోటో పెట్టు, లలితాదేవి ఫోటో పెట్టి స్తోత్రాలతో అల్లిన మాలిక మీన్స్ దండ. అంటే నాకు అట్లా కొన్ని నేమ్స్ చూశానండి నేను యూట్యూబ్లో. ఎట్లా ఉన్నాయంటే భక్తి మాలిక, భక్తి స్తోత్రాలు, మరి స్తోత్ర ఎట్లా అన్ని నామా పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఛానల్స్కి. అయితే నేను స్తోత్ర మాలిక అని పెట్టుకున్నామమ్మా అని పెట్టుకున్నాము. 2 years అయింది. అందులో గణేష్ బాబా పాటలు, శ్రీకృష్ణుడి పాటలు, రాములు వారి పాటలు, అమ్మవారి పాటలు, స్తోత్రాలు చాలా పాడానండి. ఈ పాడిన పాటలన్నిటికీ ఒక బుక్ ఉందండి. ఆ బుక్ మేమున్న అపార్ట్మెంట్లో హైదరాబాద్లో మియాపూర్లో ఉన్న ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లో మేము వెళ్ళినప్పుడు 2003లో గురువు గారండి మాకు అందరికీ, గురువు గారు భార్య అండి, ఆమె వైఫ్ అండి, ఆయన గురువు గారి వైఫ్ అండి, ఆమె రాజలక్ష్మి గారు, ఆమె మాకు ఈ బుక్ గిఫ్ట్గా ఇచ్చారు పారాయణానికి వెళ్ళినప్పుడు 2003లో. అప్పటి నుంచి ఈ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం కదండి, బాగా పాడటం వచ్చినాయి అనమాట.
ఆ బుక్లో ఉన్న పాటలన్నీ నేను పాడి ఈ ఛానల్లో అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన నా పాటలు చాలా బాగా వింటున్నారు, చక్కగా వింటున్నారండి. ఎంతమంది వింటున్నారు తెలుసా అండి నా పాటలు. నా ఛానల్లో ఉన్న ఈ స్తోత్రమాలిక అనే ఒక్క ఛానల్కి నాకు 65,000 వ్యూస్ ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబర్స్ అంటే అండి 450 ఎన్నో ఉన్నారు, 460 450 మందో ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని. ఇంకా అవన్నీ సబ్స్క్రైబ్ అంటే అందరికీ తెలియదండి. పెట్టుకుంటాం, పాట వింటాము, లైక్ చేయటము గుర్తుండదు. ఆ పాట పాడినప్పుడు ఆ పాటకి లైక్ చేయటం, ఎవరైనా ఫ్రెండ్స్కి పంపించుకోవటం అంటే పంపిస్తారేమోనండి, పంపిస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాలేదు. ఓకే అండి, నో ప్రాబ్లం. కానీ నా పాట అయితే వింటున్నారు కదండి. మా పిల్లలు వింటున్నారు నా వాయిస్. టీవీల్లో పెట్టుకుంటారు, మరి సెల్లుల్లో పెట్టుకుంటారు. ఎక్కడికైనా డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు నా పాట వింటూ వెళ్తుంటారు. యుఎస్లో ఉన్న పిల్లలు వింటారు, దుబాయ్లో ఉన్న పిల్లలు వింటారు, మరి ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, మా అక్క చెల్లెళ్ళు అందరూ వింటున్నారండి. నాకు చాలా సంతోషం అనమాట. అయితే ఇక ఆ ఛానల్ అలా నడుస్తుంది కదండి. పాటలు పాడాను, ఇంకా కొత్త పాటలు కూడా పాడతానండి ఇంకా. అయితే ఈ గురు చరిత్ర కూడా నేను చదివి అప్లోడ్ చేస్తానండి. అది ఎన్ని ఎపిసోడ్లు అవుతుందో, ఎన్ని పాటలు అవుతుందో మరి చూసి దాన్ని బట్టి నేను, ఎందుకంటే మరి ఎక్కువ ఉన్నా కానీ ఇదిగా ఉంటుంది కదండి, అందుకని ఒక్కొక్క వీడియో అండి 1/2 అవర్ పెడుతున్నానండి. ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం చదువుతున్నానండి. ఇది ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు ఈ బుక్ రాశారంటండి. శ్రీ గురు చరిత్ర పారాయణ గ్రంథం రచయిత పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు. ఇదండి ఈ బుక్. ఫస్ట్ స్టార్టింగ్ భరద్వాజ్ గారి ఫోటో కూడా పెట్టారండి. ఇవన్నీ మీకు ఫోటోలు పెడతాను అక్కడక్కడ. ఓకేనండి. ఇది ఫస్ట్ ఏం రాసిన ఫస్ట్ నుంచి చదువుతున్నానండి. ఈ బుక్ స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను అనమాట. శ్రీ గురు చరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురు చరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినక ముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థములు తీసుకొనవచ్చు. ఈ పారాయణ చదవటానికండి నియమాలు, అసలు ఎలా చదవాలనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉందండి. అది మొత్తం నేను చదువుతున్నాను. అది వీలైన వాళ్ళు చేసుకోండి, వీలు కాని వాళ్ళండి నాకు తెలిసింది చెప్తున్నానండి. ఒకవేళ ఇట్లా ఉపవాసాలు టిఫిన్ తినకుండా చదవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే స్నానం చేసి టిఫిన్ చేశాక ఎప్పుడు స్నానం చేసినా రోజుకు ఒక పేజో ఒక అధ్యాయమో చదువుకోండి. మరి మొత్తం అట్లా కరెక్ట్గా పద్ధతిగా అంతా చేయాలంటే అందరికీ ఓపికలు, ఆరోగ్యాలు సహకరించవు కదండి. అందుకని నేను ఇలా చదువుకోవచ్చు అని అనుకుంటున్నాను. నేను అలాగే చదివానండి, అది మీకు చెప్తున్నానండి. ఓకేనండి. అది మీ ఓపిక, మీ ఆరోగ్యాన్ని బట్టి ఇందులో చెప్పిన విధానాలన్నీ పాటించగలిగితే పాటించవచ్చు. లేదంటే మామూలుగా నిత్యపారాయణ గ్రంథం లాగా రోజు కొంచెం చదువుకుని దండం పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. అదే మీకు నేను చెప్తున్నానండి. ఓకేనండి. అయితే ఇప్పుడు చూడండి ఎలా చదవాలో చెప్తున్నారు కదండి. ఉదయము పారాయణ చేసుకున్నటకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూట ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకున్నటకు ఏ మాత్రము వీలు పడని వారు సాయంత్రం గాని రాత్రిపూట గాని స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకొనవచ్చు. ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమములు అవసరము లేదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థములు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణ 1 వారము లేక 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ 2 వారాలు గాని, త్రిసప్తాహ పారాయణ 21 రోజులు గాని చేసుకొనవచ్చు. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్ట సమయంలో ఈ చరిత్ర పారాయణము చేయకూడదు.
సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకుండటం మంచిది. అవార్తాలు కొన్నిసార్లు పారాయణ పూర్తి అయ్యాక కొన్ని దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతి ఒకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ ఈ శ్లోకం చదువుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వవర్స్తాన్గతో ఇవా యస్మారే పుండరీకాక్షం న బాహ్యభ్యంతర శుచి అని ఈ శ్లోకం చదువుకోవచ్చు అంటండి. స్నానం చేయలేని పరిస్థితిలో మరి పవిత్ర అని చదువుకోవచ్చు అంటండి. శ్రీ గురు చరిత్ర అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదుకోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు. ఆ శ్లోకం చదువుకుని మనకి దేవుడి దగ్గర ఉత్తరంలో నీళ్లు ఉంటాయి కదా, అవి చల్లుకోవచ్చు అంట. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థము. మన మనసులో మన గుండెల్లో ఉన్న దేవుణ్ణి తలుచుకుని మనస్ఫూర్తిగా తలుచుకుని కొన్ని నీళ్ళు చేతిలో వేసుకుని తీర్థంలాగా తాగి పవిత్ర అనే శ్లోకం చదివితే చాలా మంచిదంటండి. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితము ఉంటుందని శ్రీ గురుడు చెప్పాడు. ఈ వాక్యం విన్నాకే నాకు చదివాక అనిపించిందండి, చదువుకోలేని వాళ్ళ కోసం మనం చదివి అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా. భగవంతుడి దయ వల్ల చదవగలిగే శక్తినిచ్చారు. తల్లిదండ్రుల దయ వల్ల, తల్లిదండ్రుల పుణ్యం అంట చదువు నేర్పించారు కాబట్టి, చదవచ్చు కాబట్టి కొంచెం చదివి మనం అప్లోడ్ చేస్తే చక్కగా వింటారు కదండి. ఎక్కడ కూర్చునైనా వినొచ్చు, ఏ పని చేసుకుంటైనా వినొచ్చు కదా అని ఇది చదవాలి, అప్లోడ్ చేయాలనే ఆలోచన నాకు వచ్చిందండి. ఓకేనండి. పారాయణ చేయటానికి వీలు కాని సమయంలో దత్త అని కానీ, శ్రీదత్త జయదత్త అన్న నామం కానీ సప్తాహం చేయవచ్చు. వారం రోజులు అనుకోవచ్చు అంటే మనం కుదరలేరుకొని బయటికి వెళ్తాము, ఏదైనా పని మీద ట్రావెల్కి వెళ్తాము, అప్పుడు ఈ పారాయణ చదవలేకపోతే దత్త అని కానీ, శ్రీదత్త అనుకుంటూ కూడా పారాయణం చేసినా మనం బుక్కు చదివినంత ఫలితం వస్తుందంట. ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలలో అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయ దిగంబర స్మృతృగామి స్వభాక్తానా ముగ్ధార్థ భవ సంకటాత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలుగుతాయి. చూసారా ఎంత చక్కటిగా భగవంతుడు మన కష్టాలు పోటానికి ఎంత సులభమైన మార్గాలు ఎన్ని ఉన్నాయో పుస్తకాలు. మనం చదవటం, మనం పారాయణం చేయాలని మనకు ఒక్క జన్మ అయితే ఎట్టి పరిస్థితిలో సరిపోదండి, కొన్ని జన్మలు కావాలి. అందుకని ఈ ఉన్న జన్మలో ఏదో ఎంతో కొంత మన చేతి వరకు వచ్చి మన చేతికి ఇప్పించిన బుక్స్ అన్నా చదువుకుంటే చాలా మంచిదండి. మనం వెళ్ళి తెచ్చుకొని చదవలేకపోయినా మన చేతికి ఇచ్చారు చూడండి, ఆ మాస్టర్ ఇచ్చిన బుక్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది శ్రీ దత్త చరిత్ర చదవాలి నేను అని భగవంతుడు నాకు ఆదేశిస్తున్నాడు అనుకుని అప్పటి నుంచి ఆ బుక్ చదవాలని నేను జాగ్రత్తగా తెచ్చుకొని ఇక్కడికి వచ్చాక మొదలుపెట్టి చదువుతున్నానండి. సప్తాహాన్ని 2 సప్తాహాన్ని నేను పెట్టుకోలేదండి, రోజు కొంచెంగా చదువుతున్నానండి. ఓకేనండి. జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యు మృత్యుంజయ సయోగీంద్ర సౌభాగ్యం మే ప్రయచ్చతు అన్న శ్లోకం యథాశక్తి జపిస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. సౌభాగ్యం కావాలన్న వాళ్ళకి ఈ శ్లోకం అంటండి. కష్టాలు తొలగాలనుకున్న వాళ్ళకి ఇందా చదివిన స్తోత్రం అండి. దూరీకృత్య పిశాచార్యం జీవయిత్వా మృతం సుతం యో భూతభీష్టదః పాతు సనః సంతాన వృద్ధి కృత్ అన్న శ్లోకం యథాశక్తి జపిస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది. దరిద్ర విప్రగేయో యః కాశాకం గుప్తోక్తం శ్రియం దదో శ్రీదత్తదేవ దారిద్ర్యా శ్రీపదో వతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదను ఇస్తుంది. చూసారండి, సంపదలు కావాలన్నా, పిల్లలు కావాలన్నా,
ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఈ శ్లోకాలు చదువుకుని యథాశక్తి అంటే ఒక్కసారి 5 సార్ల 10 సార్ల మన ఇష్టాన్ని బట్టి మన ఓపికని బట్టి చదువుకోవాలండి. ఓకేనండి. శ్రీ గురు చరిత్ర గ్రంథ పారాయణ పద్ధతి. సప్తాహ పారాయణ చేయాలంటే గురువారం నాడు మొదలుపెట్టి 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదవాలి. శుక్రవారం మొదలు పెడితే అంటే మీరు అవజేసేయాలి ఈ బుక్ అనుకున్న వాళ్ళకి ఇది అండి పద్ధతి. ఏంటంటే గురువారం నాడు మొదలు పెట్టాలి. గురు అంటే దత్తాత్రేయుడు అంటే మరి సాయిబాబా అవతారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి. అందుకని గురువారం స్టార్ట్ చేయాలంట. 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదవాలండి. చదవగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, చదువుతాం అనుకున్న వాళ్ళు చాలామంది చదువుతున్నారండి. మీకు చదవగలిగిన వాళ్ళు తప్పకుండా అదే పద్ధతిగా చదవండి. ఓకేనండి. 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదవాలి ఒక గురువారం. శుక్రవారం రోజున 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చదవాలి. శనివారం 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు చదవాలి. ఆదివారం 30వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు చదవాలి. సోమవారం 36వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయం వరకు చదవాలి. మంగళవారం 39వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయం వరకు చదవాలి. బుధవారం 44వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు చదవాలి. ఇది సప్తాహాలో మనం ఎలా చదవాలనేది ప్లానింగ్ ఇచ్చారండి. ఓకేనండి. తర్వాత గ్రంథ పారాయణ పద్ధతి. ద్విసప్తాహ పారాయణ. 2 వారాల్లో కంప్లీట్ చేయాలంటే మనం ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఇందులో ఇచ్చారండి ఈ బుక్లో. గురువారం మొదలుపెట్టి 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు, శుక్రవారం నాడు 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు, శనివారం నాడు 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు, ఆదివారం నాడు మొదలుపెట్టి 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు, సోమవారం 14వ అధ్యాయం మొదలుపెట్టి 18వ అధ్యాయం వరకు, మంగళవారం నాడు 19వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు, బుధవారం నాడు మొదలుపెట్టిన 24వ అధ్యాయం నుంచి 27వ వరకు, గురువారం నాడు 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు, శుక్రవారం నాడు 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు, శనివారం 36వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు, ఆదివారం నాడు 40వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు, సోమవారం రోజున 42వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు, మంగళవారం రోజు 46వ అధ్యాయం నుంచి 49వ అధ్యాయం వరకు, బుధవారం 50వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు మనం కంప్లీట్ చేయాలండి. ఇది 2 వారాలు చేయాలనుకున్న వాళ్ళకి, ద్విసప్తాహ పారాయణ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ప్లానింగ్ అండి. ఓకేనండి. ఇంకా చూడండి ఎంత విసులుబాటు ఇచ్చారంటే భగవంతుడు. గ్రంథ పారాయణ పద్ధతి త్రిసప్తాహ పారాయణ. 3 వారాలు చేయాలనుకున్న వాళ్ళకి వారం రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు, 2 వారాల్లో చేయొచ్చు, 3 వారాల్లో చేయొచ్చు. 3 వారాలు చేయాలనుకున్న వాళ్ళు ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి రాశారండి. గురువారం నాడు 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు, శుక్రవారం 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు, శనివారం 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు. ఇవి ఎట్లా అంటే ఈ త్రిసప్తాహ పారాయణ అనేది ఇలా ప్లాన్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఒక అధ్యాయం నుంచి నెక్స్ట్ అధ్యాయం వరకు చదవాలి. ఆదివారం నాడు 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం, సోమవారం 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం, మంగళవారం 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం, బుధవారం 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. కొంచెం డిఫరెన్స్ ఉందండి, చూడండి ఇక్కడ. మంగళవారం వరకు ఒక్కొక్క అధ్యాయం చదవమన్నారు. బుధవారం నుంచి 14వ అధ్యాయం నుంచి 16 వరకు చదవమన్నారండి. ఎందుకంటే మరి 21 రోజులో కంప్లీట్ అయిపోరు కదండి, 52 అధ్యాయాలు. అక్కడ కొంచెం మార్పు ఇచ్చారన్నమాట. గురువారం 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు, శుక్రవారం 20వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు, శనివారం 23వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు, ఆదివారం 26వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు, సోమవారం 29వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు, మంగళవారం 31వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు, బుధవారం 33వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు, గురువారం 36వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయం వరకు,
శుక్రవారం 39వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు, శనివారం 41వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం, ఆదివారం 43వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం, సోమవారం 46వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం, మంగళవారం 49వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం, బుధవారం 51వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు మనం చదవాలండి. గురువారం మొదలుపెట్టి మళ్ళీ బుధవారం అయిపోయింది. 3 వారాలు అంటే 21 రోజులు కంప్లీట్ చేసేవాళ్ళు ఎలా చదువుకోవాలండి. ఓకేనండి. ఇంకా తర్వాత రాశారు ఏంటి తెలుసా అండి, ఈ బుక్లో ముఖ్య సూచన అంటండి. అది దానికి ఏంటో చదువుతామండి. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. ఏంటంటే అండి, షిరిడి సాయిబాబా భక్తులను, షిరిడి సాయిబాబాని పూజ చేసే వాళ్ళకి ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో ముఖ్యంగా చదువుకోవాలంటండి. హరివినాయక్ సాఠే అన్న సాహెబ్ దంబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమైంది. వీళ్ళిద్దరికీ ఆ దేవుడు కనపడటానికి ఎవరండి, ఒక్కొక్క హరివినాయక్ సాఠే, అన్నా సాహెబ్ దంబోల్కర్, వీళ్ళు మహారాష్ట్రియన్స్ అండి. వీళ్ళకి దేవుడు సాయిబాబా కనిపించటానికి ముఖ్య కారణం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయటమేనంటండి. అది చేయబట్టే వాళ్ళకి ఆ భగవంతుడు కనిపించాడంటండి సాయిబాబా. అయితే కుశాబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథం 108 పారాయణ చేయించటంలో సాయినాథుని ఇంకెంతో ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. 108 సార్లు చదివారంటండి ఆయన ఈ బుక్కుని. ఓకేనా అండి. ఆయన మహాత్ములందరిలోకి తలమానికమని, కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. 108 సార్లు పారాయణ చేశాడంటే ఎంత గొప్ప ఆయనండి. మనం ఒక్కసారి చేయటానికి ఎన్నో ప్లాన్లు చేసుకోవాలి, ఎంతో టైంను మనం ప్లాన్ చేసుకోవాలి. ఆయన 108 సార్లు చదివారండి. అందుకే ఆయన ఒక కోహినూరు వజ్రానికి ఎంత విలువ ఉంటుందో ఈయనకి అంత విలువ ఉంటుందంటండి. ఓకేనండి. కానీ ఆయన ఎంత సింపుల్గా జీవించారంటే చాలా సామాన్యమైన మనిషిలాగా జీవించారంటండి. అంత భక్తి ఉన్నా, అంత భక్తిలో పండిపోయినా ఆయన మామూలుగానే ప్రవర్తించారంట. ఓకేనండి. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల లాంటి మాటలు 1, 2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్ది మంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురు చరిత్రలో శ్రీ గురు ఎన్నో పురాణోపాఖ్యానాలు సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచన అన్నారన్నమాట. ఈ మనసు అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. మనుషులు భక్తులు ఎలా బ్రతకాలి, జీవితాన్ని ఎలా గడుపుకోవాలో ఇవన్నీ శ్రీ గురు చరిత్రలో చదివి నేర్చుకోమని సాయిబాబా చెప్పాడంటండి. ఓకేనండి. ఇంకా ఇప్పుడు మనం ముందు మాటగా చదువుదామండి. ముందు మాట అనేది పేజీ. ఇప్పుడు ముందు మాట అంటే మేము ప్రచురిస్తున్న ఈ గురు చరిత్రకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది తెలియాలంటే ఈ క్రింద విషయాలను గమనించాలి. సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురు చరిత్ర రాసే నాటికే వేరొక గురు చరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నామధారకుడికి సిద్ధయోగి దానిని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాం. అంతేగాక ఈ గ్రంథంలో నా తండ్రి గురుచరిత్ర శ్రవణాసక్తుడు అని రాశాడు. అయితే అది తానే కూర్చున్నానని కూడా చెప్తాడు. అంటే ప్రస్తుత గురు చరిత్రే ఇతడు కూర్చున్నదన్నమాట. కేవలం సాధువుకుండవలసిన నిరహంకారం వల్లనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది వ్రాతపత్రికగా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీ గురు లీలల పానమే తమకు
అన్నపానీయాలని ఆయన ఒకచోట శ్రీ గురు చరిత్రలో అంటారు. ఇది ముందు మాటగా వాళ్ళు చెప్తున్న మాట అండి. గురు చరిత్ర స్టార్ట్ చేసే ముందు చెప్తున్నారనమాట అండి. ఇదిగాక ఈ ఈ గురుడు గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురు చరిత్ర ఉండేదని, ఆ గురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారని ఒక జనవాక్య ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే వ్రాశారు. అంటే శ్రీగురుడు శ్రీశైలములో అంతర్ధానమయ్యే నాటికే ఒక గురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీగురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే ఈ గురు చరిత్ర కంటే ముందు కూడా ఇంకా గురు చరిత్రలు ఉన్నాయని ఈ గ్రంథంలో రాసి ఉందంటండి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను పారాయణ, శ్రవణము, చింతనము చేయడమన్నవి ఉత్తమ సాధనగా శ్రీగురుడే తమ భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడీ సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించే దాసగణ చేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయనిచ్చారు. అన్నా సాహెబు దంబోల్కర్ ఉరఫ్ హేమాద్రి పంతులకు ఆయన శ్రీ సాయి చరిత్ర రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు. అయితే అండి ఇక్కడికి నేను ఈ పార్ట్ ఆపుతున్నానండి. ఆపి నెక్స్ట్ పార్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది పార్ట్ 1 గురు చరిత్ర అని హెడ్డింగ్ పెడతానండి. పార్ట్ 2 అని. ఓకేనా అండి? అందరూ హెల్తీగా ఉండాలండి, అందరూ హ్యాపీగా ఉండాలండి. బాయ్ అండి. బాయ్ బాయ్. నమస్తే అండి. బాయ్.